గాయన పార్టీనేం నడుపుతాడు, 4 వద్దులు చూసి వాళ్ళ అన్న లెక్కనే ఏదో పార్టీలో కలుపుతాడు. 2 మాటల పోటీ చేసి ఓడిపోయిన ఆయన 3వసారి పోటీ చేస్తే మాత్రం గెలుస్తాడా? ఆయనకేం రాజకీయం తెలుసు అని పవనాల్ సార్ రాజకీయం చూసి ఎగతాళి చేసిర్రు పడని పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆయనే నిలబెట్టిన వాళ్ళందరినీ గెలిపించుకుండు, ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పుతుండు. ఇప్పుడు ఏపీ కేబినెట్ లో కూడా అడుగు పెడుతుండట. గమ్ముచ్చటేందో చూద్దాం పార్రి. వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా కాదు, మేమంతా జనసేన అని పవన్ కళ్యాణ్ తాలూకా అని జేజేలు వలికిలు పిఠాపురం ఓటర్లు. అందరికందరు పవనాలు సారు గిలాస గుర్తు మీద ఓట్లు గుద్దితే పిఠాపురంలో సారు ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతుండు. ఏపీ రాష్ట్రానికి సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారు సీఎం అయితే గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు 2వ సీఎం అవుతుండట. రాష్ట్రంలో గిలాస పార్టీ తరపుకించి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలను నిలబెట్టుకుని అందరిని గెలిపించుకుండు. ఏదడిగితే అదే ఇయ్యాలి మరి, లేకుంటే జన సైనికులు ఊకుంటారా? అందుకనే ఆడ ఈడ కాదని చంద్రాలు సారు పవనాలు సారు ఢిల్లీకి పోయి కూర్చొని మాట్లాడుకొని ఒక్క మాట మీదకి వచ్చిలాట. నువ్వు కాదంటే మీ దళం ఊకునేటట్టు లేదు, బూరు బీకి షారు పెడతట్టున్నది, నువ్వు మంత్రివర్గంలోకి రావాల్సిందే, ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాల్సిందేనని చంద్రాలు సార్ అడిగితే కాదనలేక పవనాలు సార్ కూడా సరే అన్నాడట. అంటే ఇక చంద్రాలు సార్ ముఖ్యమంత్రి, పవనాలు సార్ ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇక ఇప్పటి సంది ఏపీ రాష్ట్రానికి. అంతేకాదు ఇక ఇప్పటి సంది చంద్రాలు సారు పవనాలు సారు జోడెట్ల లెక్కనే రాష్ట్రం బండిని గుంజుకపోతారు అంటున్నారు ఏపీ పబ్లిక్. ఇది ఒక్కటే కాదు, 12వ తారీఖు నాడు సీఎం గా చంద్రాలు సారు, డిప్యూటీ సీఎం గా పవనాలు సారు ఇద్దరు ఒకే పాలు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నారు చాలా మంది. దానిక సరే ఏమైతుంది అనేది అడంగా ముచ్చట గాని, మరి ఇదే జరిగితే ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో పాలన ఎట్టెట్ట సాగుతుంది, ఇద్దరు లీడర్లు ఎట్టెట్ట పాలన సాగిస్తారు అనేది చూడాలిగా. 3 మాటల ముఖ్యమంత్రి, 40 ఏండ్లకు మీదనే రాజకీయ అనుభవం, మామకించి వారసత్వంగా వచ్చిన సైకిల్ పార్టీని వంటి చేత్తోని నడిపించుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు సారు. అట్లా ఏపీల గిలాస పార్టీలు పువ్వు పార్టీలతోని గుంపుగట్టి మళ్ళోసారి అధికారంలోకి వచ్చిండు. అట్లా 4వసారి చంద్రాల్ సార్ ప్రమాణ స్వీకారం చేసేటందుకు అన్ని తయారు చేస్తుర్రట. ఇక పనులు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఏపీలో మల్లోపాలి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు చంద్రాలు సార్ తయారైతుండు. గన్నవరం పక్క పాయింట్ ఉన్న కేసరాపల్లిలో జోరుగా నడుస్తున్నాయి పనులు. లారీల కొద్దిగా సామాన్లు తెప్పించారు, బల్లాలు వేపిస్తున్నారు, స్టేజ్ కట్టిస్తున్నారు. బయటి రాష్ట్రాలకేంచి గాలి మోటార్లు ఎక్కొచ్చేటోళ్లకు తక్లీఫ్లు ఉండొద్దని ఇగో ఇట్ట విమానాల స్టేషన్ కు దగ్గరలోనే ప్రమాణ స్వీకారం కార్యం పెట్టుకున్నారట. అందుకనే పనులు రువ్వడి మీద చేస్తున్నారు అధికారులు. ఈ కార్యానికి సెంటర్ కేంచి ప్రధాని మోదీ సార్ కూడా వస్తారట. ఇగిటు ఈ నెల 12వ తారీఖు నాడు పొద్దుటిల్లి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం పెట్టిల్లట ఆయవార్లు చంద్రాల సార్ ప్రమాణ స్వీకారం కార్యానికి. గా ముహూర్తం అటువంటి ముహూర్తం కాదట, నుళ్ళు అత్యంత అద్భుతమైన ముహూర్తం అట. రేపు 12వ తారీఖు బహుశా 11 గంటల 27 నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆగనాట చంద్రాలు సారు ప్రమాణ స్వీకారం చేసేటి ముహూర్తం దివ్యమైన ముహూర్తం అట. ఇక అనుకున్నది అనుకున్నట్టే అయ్యి గదే ముహూర్తానికి చంద్రాలు సారు ప్రమాణ స్వీకారం ఓడిస్తే ఈ 5 ఏళ్లు సారు పాలన ఏ తక్లీఫ్ లేకుండా సాగుతుంది అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్టుంటే ఓ రోజు ప్రమాణ స్వీకారం కార్యానికి పనులు ఎట్టెట్ట అవుతున్నాయి అనేది ఓ కంట కనిపెట్టుకుంటేనే ఇంకో రోజు ఆయన సర్కార్లో కొత్తగా మంత్రుల్ని ఎవరెవరిని చేయాలనేది లెక్కలేసుకుంటుండట చంద్రాలు సారు. ప్రమాణ స్వీకారం కంటే ముందుగానే గుంపును తయారు చేసుకో అనుకుంటుండట. మరి చూడాలి ఏమైతుంది అనేటిదిగా. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇంటికి పెద్ద లేనిది ఏ పని ముంగటికి పోదు. అట్లనే ఎంత పెద్ద పార్టీ అయినా గా పార్టీకి పెద్ద లేనిది ఏ పని కాదు. అందుకనే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలోళ్ళు, అదే ఇటు షై పార్టీ అటు పువ్వు పార్టీ, ఈ 2 పార్టీలకు పెబ్బలను దేవులాడే పనుల పడ్డరు ఢిల్లీ పెద్దోళ్ళు. ఇక 2 పార్టీలకించి ఎవరెవరు నేనుంటా అనుకుంటా ముంగటికి వస్తుర్రు, ఎవరికి ఇచ్చేటందుకు పెద్ద తలకాయలు మొగ్గు చూపెడుతున్నాయి అనేటిదంతా అరుసుకోవాలి కదా. చలో అట్లా తిరగొద్దాం పారి. తెలంగాణలో ఉన్న
షెయి పార్టీకి పువ్వు పార్టీకి పెబ్బల దేవులాడే పనిలో పడ్డారు ఢిల్లీ పెద్ద లీడర్లంతా. షెయి పార్టీకి పెబ్బ సీఎం రేవంత్ రెడ్డి సారు, పువ్వు పార్టీకి పెబ్బ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇట్టా ఇద్దరికిద్దరు పెద్ద పెద్ద పదవులలోనే ఉండేటాళ్లకు అధ్యక్షుడి సీట్ల కూసునేతందుకు కొత్తోళ్ల కొరకు ఎంకులాట నడుస్తున్నది. గట్ల పువ్వు పార్టీకి పెబ్బ సీట్ల ఈటెల సార్ను కూసోబెడతారు అనేది ముచ్చట జోరు వినపడుతుంది. అందుకనేనేమో మరి రెండోదుల సంది అంటే గాలి మోటలేకి ఢిల్లీకే ఉరుకుతున్నాడు ఈటెల సారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నాడట. ఇటు షెయి పార్టీలనైతే అందరు అధ్యక్షులే నేనంటే నేను అని ఢిల్లీ పెద్దోళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కాళ్లకు బంధాలు పోస్తున్నారు. అటు రెడ్డి వాళ్ళ దాంట్లో జానారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇటు బీసీల దాంట్లో మధు యాష్కి గౌడన్న, పొన్నం ప్రభాకర్ గౌడన్న, మహేష్ గౌడన్న. ఈ లొక్కలే కాదు మంత్రి సీతక్క కూడా నేనుంటా అంటుందట. ఎవరెన్ని అనుకున్నా, ఎన్నెన్ని ఎత్తులు పెట్టినా, ఎన్ని ఈక మతులు చేసినా ఆఖరికి ఎవరిని నిలబెట్టాలి, పదవి ఎవరికి గట్ట పెట్టాలి, టీపీసీసీ అధ్యక్షుని సీట్ల ఎవరిని కూర్చోబెట్టాలి అనేటిదంతా సీఎం రేవంత్ రెడ్డి సారే ఫైనల్ చేసేది అంటున్నారు. సార్ ఎవరి పేరు చెప్తే వాళ్ళనే సీట్ల కూర్చోబెడతాడు అనేది కార్యకర్తలల్లా గట్టిగిన పడుతున్న ముచ్చట. పార్లమెంటు ఓట్లు కాగానే పంచుతారు అనేది ముచ్చట వినబడ్డట్టే ఇప్పుడు ఓట్లు ఓడుసుడే ఆలస్యం నేనంటే నేను అనుకుంటా ముందటి కూరుకొస్తున్నారు సీనియర్లంతా. ఇగటు పార్లమెంటు ఓట్లు ఓడిసినాయి, కేంద్ర మంత్రులు లెవెల్ అనేటిది కూడా తేలిపోయింది కాబట్టి పువ్వు పార్టీ పెబ్బను ఎంచుకునేటిది పెద్ద కష్టమేం కాదు. కానీ షెయి పార్టీ పెబ్బను ఎంచుకునే సీఎం ఎంచుకున్న దానికన్నా ఇంత ఎక్కువ పనే అయితట్టుంది అనుకుంటున్నారట రాష్ట్రంలో ఉన్న పబ్లిక్. మరి చూడాలి రాష్ట్రంలో పువ్వు పార్టీ పెబ్బేవలైతారు, షెయి పార్టీ పెబ్బేవలైతారు అనేటిదిగా రేపు. జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య బాబు నాయకత్వం వర్ధిల్లాలి. అగ్గ అదేంది గీ పిల్ల వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి జై బాలయ్య అనుకుంటే జేజేలు కొడుతుంది. వార్తలు అయిపోయినాయి అయ్యింది అప్పుడే అని గరంగా కుర్రి. బాలయ్య బాబు మీదున్న అభిమానంతో ఆయన అభిమానులు ఇగో ఇట్లనే జేజేలు కొడతారని చెప్తున్నా. ఇంతకు ఇప్పుడు గీ బాలయ్య బాబు ముచ్చటెందుకు మోసుకొచ్చిండ్రు అని అంటే ఇగో ఇది చూడు రియర్కైతుంది. ఫ్యాన్స్ నందు బాలయ్య ఫ్యాన్స్ వేలయ్య అన్నట్టు బాలయ్య బాలయ్య గుండెల్ల గోలయ్య అన్నట్టే చేస్తుంటారు సినిమాల హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు అభిమానులు. సారు పుట్టినరోజని దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి వెంకన్న కొండ మీద బస్తాలకు బస్తాలు పాలకాయలు తెచ్చికొట్టారు. బాలయ్య బాబు నిండు నూరేళ్లు సల్లగుండాలని వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకున్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. ఇటు హిందూపురంలో తెలుగు తమ్ముళ్ళు సారు పుట్టినరోజుని కేకులు కత్తిరించి సారు పుట్టినరోజు పండుగను మస్తు ఘనంగా చేశారు. ఒకరికొకరు కేకులు తినిపించుకున్నారు. ఇటు ఎమ్మెల్యే బాలకృష్ణ సారు సుత ఆయన పుట్టినరోజుని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉన్న నూగూరు ఆంజనేయ స్వామి గుళ్ళే పెద్ద పూజలు చేసిండు. అటంక అయ్యవార్లు అత్యంతలేసి బాలయ్యకు దీవెనార్తులు ఇచ్చిర్రు. శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః. ఈ గుళ్ళె పూజలు చేసుడు బాలయ్య బాబుకు సెంటిమెంట్ ఆట. పాతేడు ఆయన పుట్టినరోజు నాడు ఇదే గుళ్ళె పూజలు చేస్తారట. అందుకనే ఎప్పట్లెక్కనే ఈ ఏడు సుత గుళ్ళెకు పోయిండు. మహామంగళహారతి కుంకుమార్చనలు చేసిండు. అయ్యవార్లు పెట్టేటి తీర్థ ప్రసాదాలు నోట్లేసుకున్నాడు. అటు ఎమ్మెల్యే ఇటు సినిమాల హీరో అంత పెద్ద ఆయన గుళ్ళెకు వస్తే ఉట్టి చేతులతో పంపిస్తే ఎట్టా అనుకున్నట్టున్నారు అయ్యవార్లు కూడా. అందుకనే ఇగో ఇట్ట చెల్లబట్ట కప్పి సన్మానం చేసిర్రు. అటెంక గీ దేవుని ఫోటోని చేతిలో పెట్టిర్రు. అయ్యవార్లు చూపెట్టిన పాయలానికి బాలయ్య బాబు సుత మురిసి ముప్పందం అయిండు. ఏదైతే గాని బాలకృష్ణ సారు 64వ పుట్టినరోజు మాత్రం ఈ ఏడు మస్తు ఘనంగా అయింది పోండ్రి. దేవుడా దేవుడా నా కొడుకు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. మా బిడ్డకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే నా నెత్తి తీసుకుంటా. మా చిన్నోనికి కాలేజీలో సీట్ వస్తే నీ హుండీలు ఇంత బంగారం వేస్తా. ఇగో గిట్లుంటే జనాల మొక్కులు. మరిగా మొక్కులు తీర్చుకోవాలంటే మంచి మోక ఎండాకాలం సెలవులే. ఇక భక్తులంతా ఎగబడి పోంగా తిరుపతి ఎంకన్న కాడ రద్దీ ఎట్లెట్లుందో మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పార్రి.
గుడి ముంగట భక్తులే, మెట్ల తోవల భక్తులే, క్యూ లైన్ ల భక్తులే. ఆ లైన్ ఎంత పొడుగుంటే అంత పొడుగుత భక్తులే. ఇట్లా ఎండాకాలం తాతీలు ఒడుస్తున్నాయని మొక్కులు పెట్టుకునే తానికి ఎంకన్న తానికి శీతం భక్తులు చేరుస్తుర్రు. ఇన్నొద్దులు ఎండ కోపలేని జనమంతా బళ్ళు తెరుస్తుర్రనంగా గుళ్ళ బాట పడుతుర్రు. పొలగాళ్లను ఎంటేసుకొని మొక్కిన మొక్కులు తీర్చుకుంటుర్రు. పాస్ అయినోళ్ళు, ర్యాంకులు వచ్చినోళ్ళు, సీటు దొరికినోళ్ళంతా ఎంకన్నకు పబ్బతి పట్టిర్రు. భక్తుల రాకతోని తిరుమల కొండంతా గోవిందనామ జపంతోని మారుమోగిపోయింది. ఆదివారం సెలవని శీతం మంది జేరొచ్చుడుతోని క్యూ కాంప్లెక్స్ లో అన్ని నిండిపోయినాయి. ఆయన కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఎంకన్న దర్శనం కోసం ఓపికతోనే నిలబడుతుర్రు. దర్శనాలు ఆయనంక మొక్కుకున్నోళ్ళు స్వామివారికి తలనీలాలు సమర్పించిర్రు. ఇప్పటికైతే అన్ని క్యూ లైన్లు నిండి భక్తులకు ఎంకన్న దర్శనం అయ్యేతానికి 14 గంటల దాకా పడుతున్నదట. అయితే ఇంకా రెండొద్దులు పోతే బళ్ళు చాలైతున్నాయి. అందుకే బళ్ళు చాలైతే పోతానికి మళ్ళా తీరుబాటుకం దొరకదని భక్తులంతా ఇదే మోకని దేవుళ్ల కడికి పోతుర్రు. సరే ఇక ఇదిట్లుంటే మన దిక్కు యాదగిరి గుట్టల కూడా నరసన్న దర్శనం కోసం ఇటు పట్నము అటు పల్లెలకెంచి భక్తులు పొట్టు వస్తుర్రు. వాతావరణం కూడా అంత చల్లగా ఉండుతోని ఎండాకాలం సంది పోదాము అని అనుకున్న భక్తులంతా ఒకటేసారి మునుం బట్టి బయలుదేర్రు. మొత్తానికి పొలగాళ్లను గుళ్ల పొంటి తిప్పుకుంటా దేవుళ్లను చూపించుకుంటా మొక్కులన్నీ అప్పజెప్పి వస్తుర్రు. ఇంకొన్ని దినాలైతే బడిబాట తప్ప ఇంకో తొవ్వేదెలవని పొలగాన్లు గుళ్ల పొంటి తిరుక్కుంటా మురిసి ముప్పందు అవుతుర్రు. ఏదేమైనా బళ్ళు తెరిచే సమయానికి భక్తుల రువ్వడితోని గుళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి పొర్రి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని అంటుంటారు. సరే ఎద్దేడ్చుడు ముచ్చట కాసేపాటు పెడితే మంచిర్యాల దిక్కు ఓ రైతు ప్రజావానికి ఏకంగా పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చిండు. నాకు న్యాయం చేస్తే గాని ఈ నుంచి కదలను అని పట్టుబట్టి కూర్చుండు. మరి రైతన్నకు వచ్చిన కష్టం ఏందో, ఎందుకు గట్ల మందు డబ్బా పట్టుకొని వచ్చిండో మనం కూడా ఒకసారి అరుచుకొని వద్దాం పారి. చూసిర్రు కదా రైతన్న గోస ఎట్లుందో. ఇక అసలు ముచ్చటేందయ్యా అనంటే ఈ రైతు పేరు జనార్దన్, మంచిర్యాల జిల్లా కిష్టాపూర్ ఊరట. అయితే ఈయన పండించిన మామిడికాయలన్నీ కొంటపోయి కిష్టాపూర్ ఐకేపీ సెంటర్ లో అమ్మిండట. గవన్నీ అమ్మంగా ఈయనకి ఇక 1,50,000 దాకా వచ్చేది ఉందట. ఇక పైసల కోసం నెల రోజుల సంది చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నాడట. అధికారులేమో రేపు రాపో ఎల్లుండి రాపో అని ఎప్పుడు పోయినా ఏదోటి మత్మరిచ్చి ఎల్లగొడుతుర్రట. ఇక గిట్ల తిరుగుడంటే నాతో కాదని సీదా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో అవుతున్న ప్రజావాణి కార్యం కాడికొచ్చిండు. మిమ్మల్ని ఏమన్నా నాకు అప్పియమని అడుగుతున్నానా సార్? నా కష్టం నాకు ఇయ్యమంటే నన్ను గింత సుడెందుకు పెడుతుర్రు? ఇప్పటికైనా నా పైసలు నాకు పారేస్తారా లేకుంటే మూతిప్పి గుట్కేయాలనా అని జర్రసేపట్లనే అధికారులకు సుక్కలు చూపించిండు. వెలుగుల మామిడికాయ మేము 35 రూపాయలతోటి కాంటా చేసి ఇస్తాను వల్ల మేము మినిమం దాదాపు 4 బొలోల కాయ ఇచ్చినాము. ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటి మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చిండ్రు, మేము 28 కట్టిస్తాం అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల పండి మామూలు తిప్పుతారు రేపు మా పని తప్ప. మరి మాకు కరెక్ట్ క్లారిటీగా మాకు ఇంత ఇస్తామని మాకు క్లారిటీగా మాకు ఏం చెప్తలేదు. గదన్నట్లు ముచ్చట ఉండని యూరి వస్తున్నాం అని అనుకుంటా గంటల కమాన్ కూసోబెట్టిర్రట. ఇదంతా వశపడక గిట్ల సీదా ఈడికొచ్చిండట. ఆయన ఓసార్లు ఆయన ఏమన్నా మీ జేబుల పైసలు ఏమన్నా అడిగిండా? ఆయనకు వచ్చేదేదో అది సాఫ్ సీదా ఇచ్చేస్తే గీ పంచ్ అదంతా ఉండకపోవుగా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. నిన్నయాల ముల్కశిర కార్తీ ఇట్లా సొచ్చిందో లేదో అప్పుడే వానలు జోరందుకున్నాయి. ఎండలు కూడా చాలా మటుకు తగ్గి శినుకులు షురువైనాయి. సరే మనతానంటే వానల మోక ఇంకా ఊపు అందుకోలేదు గాని మీది బాజు ఉన్న బొంబాయి దిక్కు దంచుతున్నాయి. అయితే ముల్కశిర కార్తీ రాకతోని అక్కడ వానలు జోరందుకుంటున్నాయట. మరి జోరు వానలు చేయంగా బొంబాయి పట్నం ఎట్లున్నదో ఒక్కసారి చూసేద్దాం పారి. ముల్కశిర కార్తీ వానలకు ముంబై పట్నం సగం బడ మునిగిపోయింది. ఆయతరం పొద్దుక పడ్డ వానలతోని దాదర్ ప్రాంతం అంతా దడుచుకుంది. గంటల కమానం వానతెంపు లేకుండా పడి జర్రసేపట్లనే తొవ్వలన్నీ చెరువులైనాయి. దెబ్బకు బండ్ల పయ్యలు మునిగేంత నీళ్లు నిలబడ్డాయి. దీంతోని బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పలు కాదు, కార్ల పోయేటోళ్ళు కడల పొంటి పోయిర్రు. ఇక బైకుల మీద పోయేటోళ్ళైతే బండ్లు ఓ కాడ పెట్టి నడుచుకుంటూ పోయిర్రు. ఇక గీ అక్కైతే బండి ఏడబెట్టిందో ఏమో గాని చేతిలో ఉత్త హెల్మెట్ పట్టుకొని ఒకతే బిక్కు బిక్కుమనుకుంటే ఇంటికి పోతుంది. ఓ కాడ బ్రిడ్జి కింద
నీళ్ళాగి వచ్చిపోయే బండ్లకు ఏడ గుంతలున్నాయో తెలవక నిమ్మలంగా పోతుర్రు. ఇగటు నాయగావ్ దిక్కు కూడా శితం వానబడి రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. తొవ్వల నిండా నీళ్లుండుతోని బండ్లు దోలేటోళ్లకు ఎటు పోవాలనో వశపడక కింద మీద ఎర్రు. ట్రాఫిక్ పోలీసోళ్ళు వచ్చి నీళ్లు నిలిచిన తొవ్వలు బంద్ చేసి ఇంకో దిక్కుకెంచి పంపించిర్రు. వానలు ఇయ్యర పడి ఎలిచినాక జనం ఇళ్ల బాట పట్టిర్రు. ఒకరికొకళ్ళు చెయ్యందించుకుంటూ పోతుంటే అక్కడోళ్ళు గిట్ నుంచి కాదు గక్కడి నుంచి వర్రి అన్నట్లు తొవ్వ చూపించిర్రు. గిట్లా అర్ధమరాత్రి పడ్డ వాన జయంగా జర్ర సేపట్లనే బండ్లు పడవలోలే అయినాయి. అయితే బొంబాయికి గీ వానలు వరదలు మునుగుడు తేలుడు అనేది కొత్త ముచ్చటేం కాదట. కుండపోత వానలు గీ పట్నానికి శాన మామూలు ముచ్చటేనట. మరి వానాకాలం ఇంకా పురాగా సొచ్చనే లేదు. బొంబాయిలో వరదలు గీ తీరుంటే రేపిగ రూబడి పెరిగితే ఇంకెట్లుంటదో మరి. ఏదేమైనా దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో కుండపోత వాన పడేది ఒక్క మన బొంబాయిలోనే. ఎందుకంటే అంతటి ఘోరమైన వానలు చూసి ఉన్నామని అంటుర్రు అక్కడి పబ్లిక్. బడి పొల్లగాళ్లకు ఎండాకాలం తాతిళ్లు దాదాపు ఓడిచిపోయినట్లే. ఇక రేపటి ఎల్లుండి మళ్ళా బడిబాట పట్టాల్సిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పొల్లగాళ్లను సర్కార్ బళ్లకు రప్పిస్తానికి ఓ కొత్త ఎగిరం చేస్తుందట. అయ్యవ్వలంతా మీ పొల్లగాళ్లను ప్రైవేట్ బళ్లకు తోలకుండా సర్కార్ బళ్లకే తోలాలే అన్నట్లు ఓ కార్యం ముంగటేసుకుందట. మరి గట్ల సర్కార్ బళ్లకే ఎందుకు రమ్మంటుర్రో మనం కూడా అరుసుకొని వద్దాం పారి. చూస్తుర్రు కదా ఎడ్ల బండి మీద ఎట్లా ప్రచారం చేస్తుర్రో. గిల్లు ముంగటేసుకున్న ప్రచార కార్యం పేరు బడిబాట. పొలగాళ్లను సర్కార్ బళ్లకే పంపాలి అని చేస్తున్న గీ చింతమైన కార్యం నిర్మల్ జిల్లా మావడ మండలంలో ఉన్న పెంచికల్ పాడ్ల అయ్యింది. గా ఊరి బడిసార్లు అంతా గూడి 5 ఏండ్లు నిండిన మీ పిల్లగాళ్లను ఇంటికాడ ఉంచకుండా బళ్లకు తోలుర్రి, అది కూడా సర్కార్ బళ్లకే తోలుర్రి అని ఇంటింటికి గిట్ల ఎడ్ల బండి మీద తిరుగుకుంటూ చెప్తుర్రు. సర్కార్ బళ్ళేస్తే బడి బట్టలు బుక్కులు కాఫీలు పెన్నులు పొద్దున టిఫిని మధ్యాహ్నం బువ్వ కూడా పెడతారు. ఇవి కాకుండా అన్ని పరీక్షలలో పాస్ అయినా సార్లే చదువు చెప్తారు. కాబట్టి మంచి పంతులుండే సర్కార్ బళ్ళకే మీ పొల్లగాళ్ళని తోలుర్రి. గింత తెలిసి కూడా ఆయనతో ప్రైవేట్ బళ్ళకి పంపిర్రంటే వట్టిగా ఖర్చుల పాలైతారు, జాగ్రత్త అని ఎడ్ల బండి మీద తిరుక్కుంటా అయ్యవ్వలకు తెల్ల చెప్పే ఇగురం చేసిర్రు. బుడ్డ పొల్లగాళ్లకు దండలేసి అన్ని సవలతులు అందిస్తున్న సర్కార్ బడికే రండ్రిరా చిన్నా అన్నట్లు మాట్లాడిర్రు. మొత్తానికి సర్కార్ బడి ముద్దు ప్రైవేట్ బడి వద్దే వద్దు అన్నట్లు నడిచిన గీ బడిబాట కార్యమైతే చాలా మంచిగానే ఉన్నది. మరి గీ ఇగ్రంతోనన్న పొల్లగాళ్ళు సర్కార్ బళ్ళకు పోతారా పోరా అనేటిదిగా ముంగట చూడాలి. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.